హాయ్ అండి. వాళ్ళ టాపిక్ వచ్చేసి అయితే మంచి బిటర్ గార్డ్ క్రాపింగ్ ఎలా రావాలనేది షేర్ చేసుకుంటాను మీతోని. సో ముందుగా వచ్చేసి అయితే మనకున్న ఈ చిన్నపాటి ప్లేస్లో చాలా మందికి ఇప్పుడు ఇంట్రెస్టింగ్ అంటే ఎక్కువగా మైండ్ బాగా పాజిటివ్నెస్ కోసమో లేకపోతే టైం ఎక్కువ స్పెండ్ చేయడానికో చాలామంది అయితే గ్రీనరీ వైపు ఎక్కువ మంది వెళ్తున్నారు. నేను ఎంతో మంది ఇంట్లలో చూసాను టెర్రస్ గార్డెన్. సో నేనైతే ఇన్ని రోజులు పెండింగ్ పెట్టడానికి మెయిన్ రీజన్ ఇల్లు అండి. సో ఇల్లు అయిపోయినాక నేను అన్నీ సెట్ చేసుకొని నేను వచ్చేసి కరెక్ట్ ఎగ్జాక్ట్ జనవరి 1st అయితే నేను సీడ్స్ అన్నీ పెట్టాను సాయిల్లో. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇప్పుడు ఇవాళ పోస్ట్ చేస్తున్నానంటే నాకు ఇప్పుడు ఫస్ట్ క్రాపింగ్ అయితే వచ్చిందండి బిటర్ గార్డ్ క్రాపింగ్ ఎలా వచ్చింది అండ్ నేను ఏమేమి జాగ్రత్తలు తీసుకున్నాను, ఎన్ని వీడియోస్ చూసానో తెలుసా ఇవి చేయడానికి కూడా. అంటే ఫస్ట్ టైం కదా, ఏ ఎక్స్పీరియన్స్ ఉండదు. సో వీటిని మంచి గ్రోత్ రావాలంటే ఏం చేయాలి, క్రాపింగ్ ఈల్డ్ తీసుకోవాలంటే అండ్ ఫర్టిలైజర్స్ ఏవి వాడకుండా న్యాచురల్గా ఎలా చేయాలి అనేది అయితే నేను చాలా వీడియోస్ చూసి నేను సక్సెస్ ఏదైతే ఇన్ని గణం చూసినా కూడా అన్ని సక్సెస్ అవుతాయనే ఏమి 100% అయితే గ్యారంటీ లేదండి. సో అలా అనుకొని నేను నా వీడియో కొంతమంది కన్నా యూజ్ అవుతుంది. సో నాలా ఇప్పుడు చిన్న ప్లేస్ ఉన్న వాళ్ళు పెంచుకోవాలి అని అనుకుంటారుగా, సో అలాంటి వాళ్ళకి యూజ్ అవుతుందన్న మెయిన్ రీజన్ కొద్ది అయితే నేను ఇది వీడియో అయితే పెట్టడం జరిగింది. సో నేను ఇవాళ వచ్చేసి ఇది మెయిన్ సీడ్ ఎలా పెట్టాను నేను ఇక్కడ వచ్చేసి నేను వర్మి కంపోస్ట్ అండ్ రెడ్ సాయిల్ 2 తీసుకున్నానండి. అండ్ కిచెన్ కంపోస్ట్, కిచెన్ వేస్టేజ్ ఏదైతే ఉందో అది ఫస్ట్ ఎండబెట్టుకొని ఈ 3 వచ్చేసి నేను ఒక దగ్గర మంచిగా సేమ్ రేషియోలో తీసుకొని బ్యాగ్లో అయితే స్టోర్ చేశాను. అలా స్టోర్ చేసినాక ఫస్ట్ వాటరింగ్ చేసేసి ఒక 1 డే అలానే పెట్టాను సాయిల్లో. అలా అయిపోయిన తర్వాత అదే రోజు వచ్చేసి నేను సీడ్స్ ఏవైతే ఉన్నాయో ఓవర్ నైట్ మొత్తం వాటర్లో వేసి పెట్టానండి, 1 నైట్ మొత్తం. నెక్స్ట్ డే వచ్చేసి నేను సీడ్స్ని ప్లాంటింగ్ అయితే చేశాను ఈ సాయిల్లో. సో అలా చేశాక ఇప్పుడు జాన్, ఫెబ్, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు మనం ఏప్రిల్లో ఉన్నాం. సో ఆల్మోస్ట్ నాకు 4 months తర్వాత ఈ క్రాపింగ్ అయితే వచ్చింది. సో హార్వెస్టింగ్ చేశాను కదా, నాకు వచ్చేసి మొత్తం టోటల్గా 6 వచ్చాయండి బిటర్ గార్డ్స్. అండ్ నేనైతే ఫుల్ టు హ్యాపీ, ఎందుకంటే మంచి గ్రోతింగ్ అయితే బాగా వచ్చింది. అంటే దాని వెయిట్ కానీ హైట్, దాని కలరింగ్ న్యాచురల్గా బాగా వచ్చింది. నేను ఎలాంటి పెస్టిసైడ్స్ ఇక్కడ వాడలేదు. ఓన్లీ నేను 15 daysకి ఒకసారి అయితే పుల్లటి మజ్జిగను వచ్చేసి బాగా బీట్ చేసేసుకొని దాంట్లో ఏమీ లేకుండా నేనైతే వాటర్ ఇప్పుడు 1:4 రేషియోలో అలా ఒక్క మగ్గుకు వచ్చేసి 10 mugs వాటర్గా యాడ్ చేసుకొని అలా నేనైతే 15 daysకి ఒకసారి ఓన్లీ మజ్జిగ మాత్రం ఇచ్చాను. అండ్ నేను పురుగు రాకుండా ఏం చేశాను, పురుగుకి సేమ్ ఇదే మజ్జిగలో వచ్చేసి కొద్దిగా ఇంగువ తీసుకొని వేస్ట్ బాటిల్స్ ఉంటాయి కదా మన దగ్గర వాటర్ బాటిల్స్కి, దానికి నార్మల్గా హోల్స్ చేసేసుకొని అందులో ఈ వాటర్ని ఫిల్ చేసేసుకొని ఇలా స్ప్రే లాగా కొట్టానండి. సో నాకు ఇంత మంచి ఈల్డ్ అయితే వచ్చింది. అండ్ టమాటోస్ చూసారు కదా ఎంత గుత్తులుగా ఉంది. ఇంకా పుదీనా అయితే చెప్పొద్దు, నేను ఆల్రెడీ 2 days బ్యాకే తీసేసాను. ఇంకా నాకు బెండకాయ అయితే చాలా వచ్చిందండి. నేను ఇవి ఏవైతే ఉన్నాయో అవి నేను విలేజ్కి వచ్చి రావడం వల్ల కొద్దిగా ముదిరిపోయినట్టు అనిపించింది. సో నాకు నెక్స్ట్ సీడ్ కోసం అని నేను వదిలేసాను. ఇదైతే నేను జస్ట్ బీరపాదం పెట్టి కూడా నేను ఒక 1 week to 10 days అయ్యిందండి. ఎక్కువ రోజులు అయితే అవ్వలేదు, ఎందుకంటే అవి న్యూ బకెట్స్ నేను పెట్టినా కాబట్టి నాకు ఐడియా ఉంది. సో నాకైతే ఇంత మంచి ఈల్డ్ ఏవైతే వస్తున్నాయో నేను ఎలా చేశాను అనేది ఒక్కొక్కటి నేను క్లియర్గా పోస్ట్ చేస్తాను. ఇవాళ అయితే నేను తీసుకున్న టిప్స్తోని మీరు కాకరకాయ అయితే ఇలా పెంచారనుకుంటే 100% సక్సెస్ అవుతుంది.